ఏపీనా అనే పరిస్థితికి వచ్చేసినప్పుడు ఇప్పుడు కొంత సరే మళ్ళీ బాబు వచ్చారు, ఏపీలో కొంత ఒక పాజిటివ్ అప్రోచ్లో ఉంది అన్నది. మరి ఈయన వెళ్ళి ఏం చెప్తాడు? ఇవన్నీ రాలేదు అని చెప్తాడా? అసలు ప్రస్తావించే ఒక ధైర్యం ఉంటుందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజల ద్వారా ముగింపు పలికి ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి ద్వారా చాలా హ్యూజ్ చేంజ్ కనపడిందండి ప్రజలకి. మొట్టమొదట మానసికంగా ఒక స్వాంతన దొరికింది వాళ్ళకి. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇవాళ దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు కూడా ఒక 2-3 సెంట్లు ఇంటి స్థలం లేకుండా ఎవరు ఉండరు. ఇవాళ ఆ ఇంటి స్థలానికి కూడా ఎక్కడ ముప్పు వస్తుందని చెప్పని ఒక భయాందోళనతో ఆ రోజు పౌర సమాజం మొత్తం కూడా భయకంపితులైపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఎటువంటి ప్రమాదకర సంకేతాలు పంపించింది అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలా. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట ఆ భయాన్ని నుంచి దూరం చేశారు. అదే సందర్భంలో గ్రామాల నుంచి మండలానికి, మండలాల నుంచి పట్టణాలకు వెళ్ళే రహదారులు అత్యంత దారుణ స్థితికి చేరిపోయి ఉన్నాయి. మరి అక్టోబర్లో పల్లె పండుగ అని చెప్పని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్ల రూపాయలతోటి 30,000 పనులు ఒక్కసారిగా లాంచ్ చేసి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీరు సంక్రాంతికి గ్రామాలకు వస్తున్న వాళ్ళు ఈ సంవత్సర ఈ పాలనా హయాంలో వచ్చిన మార్పుని గమనించండి అని చెప్పని బాహాటంగా చెప్పగలిగారు. 980 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులు మరమ్మతులు జరిగినాయి. అలాగే 4,500 కోట్ల రూపాయలతోటి పంచాయతీలలో కొత్తగా పనులు టేకప్ చేసి పూర్తి చేశారు. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా కీలకంగా దోహదపడింది, ఒక గేమ్ చేంజర్కి ఉపయోగపడింది 20 లక్షల ఉద్యోగ కల్పన అనే వాగ్దానం. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించలేకపోయాడు. 13 లక్షల కోట్లతోటి నేను పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నానని చెప్పని 1,300 కోట్ల రూపాయలు కూడా గ్రౌండింగ్ చేయించలేకపోయాడు. అటువంటి స్థితి నుంచి ఇవాళ 9,50,000 కోట్ల రూపాయలతోటి పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనాయి. సుమారుగా 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి మార్గం సుగమమైంది. అవన్నీ గ్రౌండింగ్ అయ్యి మెటీరియల్ చూడడానికి ఇంకొంచెం టైం పట్టచ్చు. కానీ వాళ్ళ కొత్తగా 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే ముందొక భరోసా కదా, కాన్ఫిడెన్స్ వస్తుంది. పరోక్షంగా ఇంకొక 15-20 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక 5 లక్షల మందికి కనుక సెక్యూర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏర్పాటు అయితే వాళ్ళ మీద డిపెండెంట్ ఎకానమీ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఇంకొక 15-20 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో గతానికి భిన్నంగా 5% ఆఫ్ ది స్టేట్ పాపులేషన్కి అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కనుక కలిపియటం ఈ ప్రభుత్వం సఫలీకృతం అయ్యి ఉంటే సొసైటీలో అంతకంటే పెద్ద చేంజ్ ఉండవసరం. ఇవాళ రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకొక 20% దానికి యాడ్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇదే వరవడు కనుక కొనసాగించగలిగినప్పుడు. అదే సందర్భంలో మీరు ఎటువైపైనా చూసుకోండి, ఇసుకని ఉచితంగా అందిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిన్న 7 అన్న క్యాంటీన్ని 5 రూపాయలకి భోజనం పెట్టే క్యాంటీన్ని ఇప్పటికీ 203 క్యాంటీన్లు పనిచేస్తూ ఉన్నాయి. ఇంకొక 7 క్యాంటీన్లని గ్రామీణ ప్రాంతాల్లో దుగ్గిరాల లాంటి మేజర్ పంచాయతీలు కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నారు. 1,000 రూపాయల పెన్షను జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన పెంపుకి 5 సంవత్సరాల కాలం పట్టింది ఆయనకి. 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపడితే 2024 జనవరి 1 నాడు ఇచ్చే పెన్షన్ తోటి ఆ వాగ్దానాన్ని పూర్తి చేశాడు. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో జూన్ 12 ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1 తారీఖు ఆ పెన్షన్ పెంపును అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజలను పదే భయకంపితులు చేస్తూ వచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే మీకు పెన్షన్ మీ డోర్ స్టెప్కి అందుతూ ఉంది అని చెప్పని. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకున్నా ఇవాళ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి డోర్ స్టెప్కి అందుతూ ఉన్నాయి కదా. ఇవాళ పెన్షను 1వ తారీఖు రోజు టంచన్గా వాళ్ళ లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయకంపితులు చేసిన విధంగా ప్రజలు భయపడటం లేదు. ప్రభుత్వ పరిపాలనతో వాళ్ళు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉన్నాయి. ఇంకా కొన్ని వర్గాలు ప్రధానంగా ఎన్డీఏ కూటమి గెలుపులో కీలకంగా దోహదం చేసింది. జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల వంచనకు గురయ్యాము అని చెప్పని ఫీల్ అయిన ప్రతి ప్రభుత్వోద్యోగి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేశారు. కానీ ఆ ఉద్యోగుల సమస్యలు, వాళ్ళ పీఆర్సీ కమిషన్ ఇంకా అపాయింట్ అవ్వలేదు, వాళ్ళ ఇన్కమ్ రిలీఫ్ ఇంకా డిసైడ్ కాలేదు, వాళ్ళ డిఏ ఏరియర్స్ ఇంకా పెండింగ్గా ఉన్నాయి. ఇటువంటి ఇంకా చాలా ఇష్యూస్ అపరిష్కృతంగా ఉన్నాయి. టైం బీయింగ్ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకున్నా అది రేపు ఎన్డీఏ కూటమి క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ. అది రేపు రోజున ప్రజలకు వాళ్ళు సంజయ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేపు రోజున
ఈ రోజుకి ఈ రోజు కాకుండా ఇంకొక రోజైనా ప్రజలు నిలదీసే ఆస్కారం ఉంటుంది. శిరీష్ ఆ పరిస్థితి తెచ్చుకోరు. 100% తాము చేసిన వాగ్దానాలు టైం బీయింగ్ నెరవేరుస్తారు. తాము చేసిన పాలనాపరమైన అంటే ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో కొనసాగిస్తాం.